ప్రిన్సిపాల్ గారు ఈరోజు అంతా పర్ఫెక్ట్గానే ఉంది, కానీ యాక్చువల్గా మేము ఎందుకు వచ్చే మీకు చెబుతాం. మీ దగ్గర ఫుడ్ బాగాలేదని చెప్పి వీళ్ళ పేరెంట్స్ మాకు కంప్లైంట్స్ పెడుతున్నారు. విజయవాడకు వచ్చింది కంప్లైంట్. రైస్ ఎక్కడ ఉంటుందమ్మా? అక్కడ పెట్టారా? సరే, అక్కడ దిద్దరులే. ఎగ్స్ అమ్మా? అయితే ఎగ్ రైస్ తీయమ్మా. రామారావు గారు ఉన్నారా? డియాసో గారు ఎక్కడ ఉన్నారు? ఈరోజు డేట్ ఎంత అమ్మా? 6. 2 days రాయలేదు. నిన్న చికెన్ సార్, ఎంటర్ చేయాలి సార్. ఇది 4వ తేదీ కదమ్మా? ఎగ్స్ వచ్చాయి సార్. ఓకే. అదే బుధవారం ఎగ్ ఉండదు. చికెన్ అవును, అదే అలా. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ ఎగ్ సార్. ఈరోజుది నైట్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో వేస్తారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ ఇందులో మనము 251కి ఇచ్చాము సార్, ఇష్యూ చేశారు మార్నింగ్. ఓకే, అవి తీసేస్తే 157 ఉండాలి. 150 ఎక్కడ ఉన్నాయి? 150 ఉన్నాయా? ఓకే. చేసానా? 111 కేజీస్. ఒక బాక్స్కి ఎన్ని కేజీలమ్మా? 10 కేజీలు ఒక బాక్స్. ఎన్ని బాక్సులు ఉన్నాయి లెక్క? 11 ఉండాలి. అక్కడ ఉందా? అలాగే సరిపోయిందమ్మా. ఓకే, సరిపోయిందమ్మా. అయితే ప్రిన్సిపాల్ గారు ఈరోజు అంతా పర్ఫెక్ట్గానే ఉంది, కానీ యాక్చువల్గా మేము ఎందుకు వచ్చే మీకు చెబుతాం. మీ దగ్గర ఫుడ్ బాగాలేదని చెప్పి వీళ్ళ పేరెంట్స్ మాకు కంప్లైంట్స్ పెడుతున్నారు. విజయవాడకు వచ్చింది కంప్లైంట్. తినండి అమ్మా. సరే అమ్మా, మేము చెప్పేది ఏంటంటే ఆ కంప్లైంట్ ఒక్కోసారి కావాలని, అది కూడా మేము కూడా చెప్తున్నాం కదా. ఒక 30% ఫేక్ కంప్లైంట్లు ఉంటాయి, 70% ఒరిజినల్ కంప్లైంట్లు కూడా ఉంటాయి. ఆ కంప్లైంట్స్ మా విజయవాడ ఆఫీస్కి వచ్చాయి. ఆ బేసిక్లోనే ఈరోజు ఇక్కడికి మేము షెడ్యూల్ పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ చూసిన దాంట్లో అన్నీ పర్ఫెక్ట్గానే ఉంది. ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోండి. ఎందుకంటే నేను ఉండేది వైజాగ్లోనే. ఒక్కోసారి ఆకస్మిక పర్యటన చేసేస్తాం. దొరికిపోయి మొన్న ఏపీ రెసిడెన్షియల్కి వెళ్ళాం, మొత్తం తప్పులే. ఆ పక్కన ఏపీ ట్రైబల్కి తాడిపూడి. కాబట్టి ఆ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. అది